కృప చూపి మా ప్రార్థనను ఆలకింపుము. ఈ నీ దాసుల అర్పణములను నీ కనికర హృదయంలో స్వీకరింపుము. నీ మహిమ కొరకు ప్రతి ఒక్కరూ అర్పించి ఈ బలి అందరి రక్షణకు తోడ్పడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తికర నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటము నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించాడు. నీ చిత్తము నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించు. అతడు తన హస్తమును చాచి శిలువపై శ్రమలను అనుభవించాడు. ఇప్పుడు అతడు మరణం శక్తిని గురించి ఉత్థానము కలదని నిరూపించాడు. కనుక దేవదూతలతో పునీతులతో కలిసి ఏక స్వరముతో మేము నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా మోకరించగలిగినటువంటి వారందరూ కూడా మోకరించండి. సాధ్యము కానటువంటి వారు ఆరాధించబడండి. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడకు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమానుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు, మా ప్రభువును నీ ప్రియ కుమారుడినైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువశ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు శిష్యులకి చొచ్చు ఇట్లనేది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకి చుచ్చు ఇట్లనేది, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునకు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములతో పాలివారమగు పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పొలిమేర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను ముఖ్యముగా ఈ దివ్య బలి పూజను మా కొరకు సమర్పించమని కోరిన ప్రతి కుటుంబాన్ని ఈ బలిపీఠం చుట్టూ సమావేశమైన ఈ నీ విశ్వాసులందరినీ నీ ప్రేమయందు పరిపూర్ణలు చేయము. ఉత్థాన భగతమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని
మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లి యొక్క మరియమాతతోను, ఆమె భర్త అయిన పరిశుద్ధ జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుంటూ మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. అందరము లేచి నిలబడి మన రక్షకుడు నేర్పినటువంటి పరలోక ప్రార్థన ద్వారా మన అవసరాలను ఇక్కడ తండ్రి దేవునికి తెలియచేద్దాం. పరలోకమందు వెలుగు మా యొక్క తండ్రి, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన ఆహారము మాకు తీర్చుకొనుము. మా యొక్క అప్పులైన వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మేము మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశపెట్టక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, ఈ కీడుల నుండి